నిన్న తెలంగాణ బీజేపీ ఎంపీలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసినట్టున్నారు. ప్రధాని మోదీని సన్మానించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్, పార్టీ ఎంపీలు అరవింద్, ఈటల రాజేందర్, డికే అరుణ, రఘునందన్ రావు, నగేష్. తెలంగాణ ప్రజల చూపు బీజేపీ వైపు. బీఆర్ఎస్తో బెంబేలెత్తిపోయారు, కాంగ్రెస్తో విసిగెత్తిపోయారు. పార్టీ రాష్ట్ర ప్రజాప్రతినిధులతో భేటీ అనంతరం ఎక్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆ లీడర్లందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ముట్టికాయ వేయాల్సి ఉండే. మేమేమో ఇక్కడ కేంద్రంలో ఉండి ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో అధికారం తెస్తుంటే మీరేమో తనకు తెస్తున్నారేందా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ముట్టికాయ వేయాల్సి ఉండే. ఎందుకంటే వీళ్ళకి పచ్చగడ్డేస్తే బగ్గుమనేంత కోపాలు, తాపాలు, వీళ్ళ మధ్య గొడవలు. ఇంకొక 4-5 ఉంటారు, వాళ్ళకైతే అసలు ఇక తెలంగాణలో అధికారమే అక్కర్లేదు. వాళ్ళకి మనం కేంద్రంలో ఉన్నాం చాలు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో మనం కలిసి నడిస్తే అయిపోద్దన్న ఆలోచన ఒక 3-4 ఉన్నది. పొరపాటున అట్లాంటి వాళ్ళని కనుక మీరు బీజేపీ అధ్యక్షుని చేసినాక మీ పని అయిపోయింది. మీరు అందుకే గతంలో ఏం జరిగింది, బీఆర్ఎస్తో కలిసి ఉన్నారన్న దాని కారణం చేతనే 8కి పడిపోయింది మీ నెంబర్. పాప మీ పార్టీ కార్యకర్తలేమో లాస్ట్ 10 ఇయర్స్లో, ముఖ్యంగా లాస్ట్ 5 ఇయర్స్లో కేసీఆర్ గవర్నమెంట్ మీద జైళ్ళల్లో పోయిర్రు, రక్తం చిందించిర్రు, దెబ్బలు తిన్నారు, చేయని పోరాటం లేదు పాపం వాళ్ళు. బీజేపీ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళకి కనీసం గౌరవం ఇవ్వకపోయినా వాళ్ళు చేసిన పోరాటానికి గౌరవం ఇస్తూ ఈ పార్టీకి చెందిన ఇక్కడున్న సీనియర్ లీడర్లు తన్నుకోవడం సరిపోతున్నది. ఇప్పుడు కౌన్ బనేగా తెలంగాణ అధ్యక్ష అనంటే ఇక 4-5 పేర్లు వినబడతా ఉన్నాయి. నేను వీళ్ళంతా వెళ్ళి ఎంపీలు నిన్న పార్లమెంట్ నడుస్తున్నది కదా, మోదీని కలిసిరు. బుధవారం ఇక్కడ పార్లమెంటులోని తన కార్యాలయంలో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన అనంతరం ప్రధాని ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ వేగంగా వృద్ధి చెందుతోంది. గత బీఆర్ఎస్ దుష్ట పరిపాలనలో ఎదురైన భయంకరమైన జ్ఞాపకాలతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కేవలం 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. వాళ్ళకి మినిమం ఒక 20 నుంచి 30 మధ్యలో రావాల్సి ఉండే, రాలే. ఎందుకంటే కవితను లోపలేయకుండా వీళ్ళు బీఆర్ఎస్తో కలిసి ఉన్నారన్నది బాగా ప్రొజెక్ట్ అయిపోయింది. ప్రతిపక్షాలు అందులో సక్సెస్ అయినాయి, ముఖ్యంగా కాంగ్రెస్. కమింగ్ టు ఎంపీ ఎలక్షన్స్ ఆమెను అరెస్ట్ చేయడము, బీఆర్ఎస్తో మేము యుద్ధమే అని ఒక ఇది ఇవ్వడంతో బీఆర్ఎస్ 0కి పడిపోయింది, కాంగ్రెస్ 8కి పడిపోయింది, బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. బీజేపీకి 8 సీట్లు రావడమే కాదు, దాదాపు 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీళ్ళకి మెజారిటీ వచ్చింది. అంటే 8 ఎంపీలు గెలిచిర్రు. ఈ 8 ఎంపీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో 53 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ వచ్చింది బీజేపీకి. ఇదే మామూలు విషయం కాదు. కానీ వీళ్ళు ఏం చేసిరు మరి, బీజేపీ సీనియర్ నేతలు అని చెప్పుకునే వాళ్ళు ఈ 53 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా ఒక్క కార్యాచరణ ఏమైనా రూపొందించిరా? మీరు అసెంబ్లీలో మాట్లాడితేనో, ప్రెస్ మీట్లు పెడితేనో, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తానో కాదు. ఒక మూమెంట్, నిరుద్యోగ అంశం ఉన్నది, దాని మీద మూమెంట్ తీసుకురావాలన్నప్పుడు ఒక కొద్ది రోజుల పాటు మూమెంట్ జరగాల. అలాంటి ఏమైనా మూమెంట్ మీరు ఏమైనా తయారు చేసిరా? లేదే. 11 నెలల 1 ఇయర్ కాలంలో. అండ్ ఇంకొకటి సార్, ఇదంతా మనం పక్కన పెడితే ఇప్పుడు ఎవరు కాబోతున్నారు, ఏది మన ప్రెసిడెంట్ ఎవరు కాబోతున్నారు? ఇందులో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. నెంబర్ 1 ఈటల రాజేందర్, నెంబర్ 2 ఇంకెవరున్నారు, రఘునందన్ రావు, నెంబర్ 3 వీళ్ళందరూ అడుగుతున్నారు ఇప్పుడు, ధర్మపురి అరవింద్, నెంబర్ 4 రామచందర్ రావు, 4 నెంబర్ 5 తల్లోజు ఆచారి గారు, కల్వకుర్తి నుంచి మొన్న పోటీ చేసి ఓడిపోయిన ఆచారి గారు. ఇట్లా చాలామంది, ఇంకా చాలామంది లీడర్ ఉన్నారు. అండ్ వీళ్ళందరితో పాటుగా బండి సంజయ్ గారు కూడా అడుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆయన మన ఇంటర్వ్యూలో కానీ అంతకుముందు కూడా ఇంకా నాకు చాలు సరిపోయింది, అసలు
అంటే ఆయన కూడా కొంత డిసప్పాయింట్ అయ్యిండు ఆనాడు ఎలక్షన్స్కి ముందు ఆయన తప్పించడం ఇదంతా కూడా. సో ఆయన తప్పించడంతో కూడా బీజేపీకి భారీ నష్టం జరిగింది. అందులో ఎలాంటి ఇదేం లేదు, అందరూ మాట్లాడుకునేదే అది. సో ఇప్పుడు కూడా మళ్ళీ బండి సంజయ్ కొంత అడుగుతున్నారు అన్న ఒక వార్త అయితే వినబడతా ఉన్నది. ఇంకా సీనియర్ నాయకులు ఎవరున్నారు, డీకే అరుణ ఉన్నారు, కాకపోతే ఆమె ఆల్రెడీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రధానంగా అయితే ఈటెల, రఘునందన్, ధర్మపురి, రామచంద్రరావు, ఆచారి అండ్ బండి సంజయ్ వీళ్ళ పేర్లలో ఎవరికి ప్రధానంగా రాబోతున్నది? యాక్చువల్గా ఇది ఎప్పటిలోగా తేలే అవకాశం ఉందంటే డిసెంబర్ 15లోగా ప్రెసిడెంట్ ఎవరన్నది తేలే అవకాశం కనిపిస్తూ ఉన్నది. జనరల్గానే ఈ దేశంలో వీళ్ళకు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఫస్ట్ వీళ్ళు బూత్ కమిటీలు డిసైడ్ చేస్తారు. అది కూడా జరుగుతూ ఉన్నది. బూత్ కమిటీలు, మండల కమిటీలు, ఆ తర్వాత జిల్లా కమిటీలు, దాని తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీలు. అంటే రాష్ట్రంలో ఇప్పుడు ప్రెసిడెంట్ డిసైడ్ చేసేది కూడా ఇక్కడే. ఆ తర్వాత దేశం. సో ఇదంతా కూడా వీళ్ళ ప్రక్రియ ఇదంతా జరుగుతుంది. ఈ త్రీ ఇయర్స్ పీరియడ్ వీళ్ళంతా కలిసి పనిచేస్తారనమాట. సో మరి ఇప్పుడు ఇది బూత్ అయిపోయి మండల్, జిల్లా ఇవన్నీ అయిపోయి ఇది అయిపోయేసరికి 15th అయ్యే అవకాశం ఉంది. మరి ఇందులో ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయన్నది కనబడతా ఉన్నది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ బండి సంజయ్ ఈటెలకి ఇట్లా అది మొత్తం పచ్చిగా ఉండి ఒక ఇట్లా నీళ్లు తెచ్చిపోసినా కూడా బగ్గుమంటుంది ఇద్దరి మధ్యన. ఇప్పుడు పచ్చగడ్డి వేసి పచ్చగడ్డి మండడమే కష్టం, దాంట్లో నీళ్లు పోసినా ఇంకేదన్నా మండని స్వభావం కలిగిన పదార్థం వేసినా కూడా అది బగ్గుమంటుంది. సో ఆ స్థాయి గొడవలు ఉన్నాయి ఇద్దరి మధ్యలో. ఇది మనం కొత్తగా చెప్పాల్సిన అక్కర్లే. ఇప్పుడు ఇంకొకటి ఏంది, ఇప్పుడు ఈటల రాజేందర్ పేరు బేసిక్గా ఈయన పేరు ఒక 3-4 నెలల ముందే అనౌన్స్ అవుతుందన్న చర్చ జరిగింది. కానీ కొంతమంది దీన్ని అడ్డుకున్నారు. దేమని, ఆయన కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండు, సరే పార్టీలో ఉన్నప్పటికీ కొంత ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన నాయకులకు ఇస్తేనే బాగుంటుంది అని ఒక చర్చ మొదలైంది. అప్పుడు రామచంద్రరావు పేరు తెర మీదకి వచ్చింది. కొంతమంది ఇప్పుడు ఈటెల నచ్చని వాళ్ళు ఏం చేస్తారు, ఈ పార్టీలో అవునన్నా కాదన్నా విపరీతమైన గొడవలు ఉన్నాయి నాయకుల మధ్య. కార్యకర్తలేమో కొట్లాడుతున్నారు కింద, వీళ్ళేమో తన్నుకదస్తున్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, సైలెంట్గా కొంత మనకు అనుకూలంగా ఉండి మనం చెప్తే ఈయనట్టు ఆయన రామచంద్రరావు అయితే బాగుంటుందని కొంతమంది చెప్తున్నారు. రామచంద్రరావు అయితే కష్టమని, చాలా సౌమ్యుడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు, కొంత డైనమిక్ పాలిటిక్స్ చేయాలి, కొంత అగ్రెసివ్ పాలిటిక్స్ చేయాలి అనుకున్నప్పుడు రఘునందన్ రావు లాంటి వాళ్ళ పేరు, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళ పేరు వినిపిస్తూ ఉన్నది. వాళ్ళ పేరు వినిపిస్తాం. ఇప్పుడు రఘునందన్ రావు పేరు కూడా లైన్లోనే ఉన్నది, అరవింద్ కూడా ఆయన కూడా అడుగుతున్నారు, ఆయన పేరు కూడా లైన్లోనే ఉన్నది. సో ఒకవేళ కొంతమంది నాయకులకి రఘునందన్ రావు కూడా నచ్చకపోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఏంది, ఈటెల ఇప్పుడు ఇద్దరు అనుకుందాం. ఇప్పుడు ఈటెల వర్సెస్ రఘునందనో లేకపోతే ఈటెల వర్సెస్ ధర్మపురి అరవిందో ఉన్నారనుకుందాం. అంటే హైకమాండ్ ఆలోచనలో ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకించే లీడర్కి ఈటెలతో పాటు రఘునందన్ నచ్చకపోయినా, ధర్మపురి అరవింద్ నచ్చకపోయినా, ఈటెల కంటే కొంత బెటర్ అనుకున్న వాళ్ళకి ఆయన మద్దతు ఇస్తారు. ఈక్వేషను ఇప్పుడు ఈటెల వర్సెస్ రఘునందన్ వచ్చింది అనుకున్నాం. సరే ఈటెల మనకు అసలే వద్దు, రఘునందన్ కూడా మనకి యాంటీయే కానీ సరే పోని అని అట్లా వదులుకునే సందర్భాలు ఉంటాయి. సో ఇట్లా ఒకరికొకరికి మధ్య చర్చ జరుగుతూ ఉంది. అన్నింటికి భిన్నంగా ఆచారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నది. ఆయన ఆర్ఎస్ఎస్ ముందు నుంచి, సో ఆయన పేరు కూడా చాలా బలంగా వినిపిస్తున్నది. బీసీ, ఎందుకంటే ఖచ్చితంగా బీసీకి ఇవ్వాలన్న ఒక ఆలోచన హైకమాండ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా బీసీలు ఎవరు ఉన్నారు, ఈటెల బీసీ ఉన్నాడు, అరవింద్ బీసీ ఉన్నారు, ఆచారి బీసీ ఉన్నారు, అండ్ బండి సంజయ్ బీసీ ఉన్నారు. మరి ఆయన ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమిస్తారో, ఆచారి కూడా బీసీ ఉన్నారు. సో అందులో ఈ బీసీకి ఇవ్వాలని ఆలోచన చేస్తే ఈటెల కాకపోతే, అరవింద్ కాకపోతే ఆచారి పేరును కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆయన పేరు కూడా ఆ ప్రాబబుల్ లిస్ట్లో ఉన్నది. ఆయన కూడా అడుగుతున్నారు నాకు ప్రెసిడెంట్ పదవి ఇవ్వండి అని. చూడాలి మరి ఎట్లా ఏం నిర్ణయం తీసుకుంటారు ఏమో. కొన్ని షాకింగ్ డెసిషన్స్ కూడా వాళ్ళ బీజేపీ హైకమాండ్ ఉంటాయి అప్పుడప్పుడు. నేను ఇంకొకటి ఏంది, ఇంకా 4 సంవత్సరాల ఎలక్షన్ పీరియడ్ ఉన్నది 2028. కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు, ఒక 3 సంవత్సరాల పీరియడ్ వరకు ఒక నాయకుడిని పెట్టి లాస్ట్ 1 ఇయర్లో కొంత అగ్రెసివ్ ఉన్న లీడర్ని మన బీజేపీ అధ్యక్ష పదవిలోకి బరిలోకి దించే అవకాశం ఉండొచ్చు. అట్లా కూడా ఛాన్సెస్ ఆర్ దేర్. లేదు ఎందుకు ఇట్లా
గట్టిగా కొట్లాడే నాయకుడే ఉండంటే మొత్తం 4 ఇయర్స్ పీరియడ్ ఒకరినే కొనసాగించే అవకాశం ఉండొచ్చు. లేదు ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, ముందు జరగవచ్చు ఎలక్షన్స్, ఇంకొక 6 నెలల ముందే జరగవచ్చు. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నది, ఒకే అధ్యక్షుడిని కంటిన్యూ చేయొచ్చు. సో తర్జన భర్జన పడుతున్నారు. ఎవరు అయినా ఆశ్చర్యం లేదు, ఇందులో ఎవరు అయినా ఆశ్చర్యం లేదు. ఈటలకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, దాంట్లో కాదనడానికి అవకాశం. ఎందుకంటే ఆయన బీసీ, ఆయన కూడా ఆల్రెడీ కాన్వాయ్ రెడీ చేసుకుంటున్నాడు, తిరుగుతున్నాడు, ఇదంతా చేస్తున్నాడు. మరి ఆయనకి ఏం హామీ ఉందో ఏంటో తెలియదు. సో ఆయనకు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు కూడా ఏమీ తక్కువగా లేరు. వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు చేస్తున్నారు. సో ఆచారి కూడా ఆయన కూడా పవర్ఫుల్ లీడరే. ఆయన ఆర్ఎస్ఎస్ఏ, ఆయన ఐడియాలజీ ఉన్న నాయకుడే, బీసీ నాయకుడే, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన నాయకుడు. ఈజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్ స్పీకర్ కూడా, కాబట్టి ఆయనకు కూడా ఎక్కువ అవకాశాలే ఉన్నాయంటున్నారు.